అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు, కానీ మాట్లాడతా. ఎక్కడైనా సమాజంలో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు మాకు గౌరవం ఇస్తే మేము మీకు గౌరవం ఇస్తాం, అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాను మీకు గౌరవిస్తూ మేము వెళ్ళాలి అంటే అది మీరు గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం అనేది సమంజసం కాదు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. ఏమన్నారు అనిత గారు? మా మాజీ మంత్రి అయిన అమర్నాథ్ గారిని మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు. ఎవడో మాట్లాడుతున్నాడా ఏంటమ్మా? అంటే మీరు హోంమంత్రి అయితే మాజీ మంత్రులు పట్టుకొని ఎవడు వాడు వీడు అని మాట్లాడతారా? మీరు గౌరవించకుండా మిమ్మల్ని గౌరవించాలని ఎలా కోరుకుంటారు? మీరు మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. అంతేకాదు ఒక అమర్ గారినే కాదు, ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంత దారుణంగా ఎంత హెడ్ స్ట్రాంగ్ తో మాట్లాడుతూ ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరొక నంగనాచిలాగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి, మీ అందరికీ తెలుసు, పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఎవరికి గౌరవించరా? మరీ దారుణం ఏంటంటే ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే కూర్చొని విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే ఇంత దారుణంగా ఈవిడ మాట్లాడినా అది తప్పు కాదంట, అందులో తప్పు లేదంట. ఈవిడ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు. ఈ మధ్యన కొత్తగా నేర్చాడు మా నత్తిపోకోడి, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, నంగనాచి నత్తిపోకోడి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా ఎవరైనా? నేను అడుగుతూ ఉన్నాను. ఒక మాజీ మంత్రిని పట్టుకొని అంత ఘోరంగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? నేను అడుగుతూ ఉన్నాను. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు. మరి మిమ్మల్ని మేము అనొచ్చు కదా, మీ మంత్రి పదవి అయిపోయాక ఎవరిది అది ఎవరితో మాట్లాడింది అనొచ్చు కదా, నంగనాచి దానా అని అనొచ్చు కదా. మరి మేము ఎందుకు అనట్లేదు? మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి అనిత గారు.